ఇంకా లాస్ట్ వీడియోలో చూశారు కదా, అసలు మాటలు కూడా ఆడలేకపోయాను, మధ్యలోనే ఆపేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకేం వ్లాగ్ అయితే చేయలేదు నేను. అప్పుడు నైట్ నిన్న ఏం చేసామంటే ఫస్ట్ వెళ్ళి తిన్నాం. తిన్న తర్వాత ఇంకా ఈవినింగ్ 6కి ఏమో హారతి అయితే ఇచ్చారు, అదైతే చూసాం, చాలా బాగుంది. నెక్స్ట్ తర్వాత అయితే ఒక టెంట్ తీసుకున్నాం, ముగ్గురు కలిపి 600 పడింది. అది కొంచెం గుడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉండిద్ది, అక్కడైతే తీసుకున్నాం. ఇంకా టెంట్ లో నైట్ స్టే చేసాం. చేసిన తర్వాత మార్నింగ్ లేచి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చాం. గుడి దగ్గరికి వస్తే లైన్ ఏమో చాలా పెద్దగా ఉంది. ఇంకా లైన్ లో నిల్చోలేక ఇంకా ఈ టైంలో ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కవర్ చేద్దామని ఇప్పుడు ఇలా ఇటు వచ్చాం. ఇదిగోండి ఇక్కడ బీమ్స్ ఇలా అవన్నీ చూసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ చూడడం అంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లైన్ లో నిల్చోవాలంటే చాలా టైం పట్టేటట్టు ఉంది. లాస్ట్ కి వెళ్ళి లైన్ లో నిల్చొని గుడిలో దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే అక్కడ కొంచెం ఎత్తులో భైరవ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ గమనించారా, స్నో మౌంటైన్స్ చాలా బాగున్నాయి. స్నో అయితే అంత ఎక్కువ ఏం లేదు. ఇంకోటి, ఇందాక మేము మార్నింగ్ ఇక్కడ టెంపుల్ కి వస్తుంటే ఒక బకెట్ లో ఇంకా బకెట్ వాటర్ ఏమో ఐస్ లా మారిపోయి, ఆ ఐస్ కూడా తీసి మేము చేత్తో పట్టుకున్నాం. చేతులు అయితే గడ్డ కట్టేసాయి. నెక్స్ట్ చలో పదండి అక్కడ భైరవ్ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇంకా భైరవ్ టెంపుల్ కి వెళ్ళే ముందు ఇక్కడ ఇది కొంచెం ఇలా కనబడితే వాల్ లాగా చూడడానికి అని ఇది వచ్చాం. ఇటువైపు వాటర్ ఫాల్స్ ఏమో అక్కడ ఉంది, అది అలా వాటర్ ఇలా వస్తుంది అనమాట నదిలా. మరి అది ఏ నదో తెలీదు. ఈ గోడ ఎందుకు కట్టారంటే 2013లో వరదలు వచ్చాయి కదా, అప్పుడైతే గుడి ఇక్కడ ఉన్న మొత్తం అన్ని కొట్టిపోయాయి కదా. గుడి మాత్రం ఎందుకు అలా ఉందంటే అక్కడ భీమశిల వచ్చి అడ్డుగా నిలిచింది కదా, అందుకనే గుడి మాత్రం సేఫ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు అలా జరగొద్దని ఇది ఇలా ఈ గోడ కట్టినట్టున్నారు. పదండి అటు వెళ్ళి చూద్దాం, అక్కడ ఏదో ఉన్నట్టుంది. ఎలా చేస్తారో లేదో తెలీదు, వెళ్ళిపోవడం. ఇక్కడికి ఇంకా మంచు కొండలు అలా దగ్గరికి ఉన్నట్టు ఉన్నాయి, కానీ చాలా దూరం ఉన్నట్టుంది. అది మేఘాలతో కమ్ముకుపోయింది మొత్తం మంచు కొండ. సో మొత్తం మేఘాలతో మూసుకుపోయింది. చుట్టూ మంచు కొండలే, కానీ ఇక్కడ ఇంకా స్నోఫాల్ అయితే అవ్వలేదు. ఈ వాటర్ చూడండి ఎంత చల్లగా ఉన్నాయో, ఒకసారి టచ్ చేసి చూద్దాం. ఎలా ఉన్నాయి? తాగుదామా? ఇవైతే ఐస్ వాటర్ లాగా ఉంది, కలర్ కూడా అలాగే ఉంది, కానీ ఫ్రిడ్జ్ వాటర్ లానే ఉంది సేమ్. తెలుస్తుంది ఐస్ టేస్ట్ అయితే. ఐస్ టేస్ట్ వస్తుంది కదా, బాగుంది. మేము ఎక్కడ అలా కొండల్లో వాటర్ వచ్చినా తాగుతున్నాం, అవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడేం పొల్యూషన్ ఉంటుంది చెప్పండి. అయినా చేతులు మాత్రం ఫ్రీజ్ అయిపోతాయి ఇప్పుడు వాటర్లో చేతులు పెట్టాం కదా. ఇంకా ఈ నదికి ఇంకా ఇటు నుంచి ఇంకేదో తోడయింది, మొత్తం పెద్ద నదిగా మారింది. ఇక్కడ చాలా ఫోర్స్ వస్తుంది ఆ నది అయితే దీని మీద. ఇప్పుడు ఇదిగోండి ఈ బ్రిడ్జ్ మీద నుంచి అటు వెళ్ళి ఆ రూట్ మీదుగా అక్కడ ఆ టెంపుల్కి వెళ్దాం. ఇంక ఇప్పుడు ఇక్కడ ట్రెక్ అయితే స్టార్ట్ చేసాం. పెద్ద ట్రెక్ ఏం కాదు, ఇది ఒక 500 మీటర్స్ అంత పైకి ఉంది వెళ్ళిపోవడం. ఫైవ్ 500 మీటర్స్ అనుకున్నాం కదా, అట్లా చల్లగా గాలి కొడుతుంది. ఇంకా అదేమో అక్కడ పై వరకు అలా ఎక్కారు. ఇంకా అందుకే ఇక్కడ కూర్చొని ఇక్కడే ఉంది టెంపుల్ అయితే.
వాటర్ తాగాను కదా, ముక్కు పట్టేసింది, ముక్కు కూడా ఎర్రగా అయిపోయింది. అక్కడ చూడండి మంచు కరిగి వాటర్ ఎలా వస్తున్నాయో అలా కిందకు వస్తున్నాయి. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఎలా ఉంది. పైకి వెళ్ళడానికి లేదు, క్లోజ్ చేస్తారు అక్కడ. ఇక్కడ ఇంకా పైకి కొండలు ఉన్నాయి, అలా కొందరు అయితే వెళ్తుండ్రు. ఇప్పుడు మనమైతే అంత సాహసం చేయలేము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంటి కిందకి వెళ్దాం. ఇదే భైరవుడి గుడి. అక్కడైతే యాక్చువల్గా ఇలా అలౌ చేయాలి కానీ అలౌ లేదు ఇప్పుడైతే. అక్కడ నుండి కేదార్నాథ్ టెంపుల్ కనబడిద్ది. ఇంకా చూశారు కదా, అదే భైరవ టెంపుల్. ఇంకా అక్కడ కొంతసేపు కూర్చొని కేదార్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం, కేదార్ బాబాని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ నుండి చూడండి కేదార్నాథ్ ఎలా ఉంది. మొత్తం హోటల్స్తో నిండిపోయింది. గుడి మాత్రం అక్కడ ఉంది. అక్కడ ఇక్కడేం గుడి ఉంది, మొత్తం ఇవన్నీ హోటల్స్, రూమ్స్ అయ్యే అన్నీ. ఇంకా భైరవ్ టెంపుల్ నుంచి కిందకి వెళ్ళగానే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడైతే ఫ్రీగా ఫుడ్ అయితే పెడతారు. మేమైతే తీసుకున్నాం. ఎలా ఉంది? సూపర్. ఒక్క 2 మెతుకులు వదిలినా అవ్వట్లేదు. పూర్తిగా తిన్న తర్వాత ప్లేట్ కడగనిస్తారు. ఇక్కడ మీరుగా అనవసరంగా 180 రూపీస్ పెట్టి దోశ తిన్నామండి అట్లా. ఇప్పుడు మీరు కానీ వచ్చినట్లయితే ఇక్కడ భైరవ్ టెంపుల్కి వెళ్ళిన తావులో ఈ బ్రిడ్జికి పక్కనే ఇలా ఫ్రీ ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. చాలా బాగుంది ఫుడ్ అయితే, చాలా బాగుంది. దాల్ రైస్ కీరా పెట్టారు, స్వీట్ అనమాట కీరా. తిన్న తర్వాత ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి, కడిగేసి అక్కడ పెట్టారు. ఫుడ్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ బాగుంది కదా. ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే దర్శనం చేసుకుని వచ్చి తర్వాత మాట్లాడాలి. గైస్ నాకు దర్శనం అయితే కూడా అయిపోయింది, చాలా బాగా అయింది. నేనైతే 2 చేతులతో ఇలా పట్టుకున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఇంకా గుడి కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడైతే నా దర్శనం అయిపోయింది, చాలా హ్యాపీగా. గాయస్ ఇప్పుడైతే టైం వచ్చేసి 3:30 అవుతుంది. అసలు మాకు 1 గంటగా అయిపోయింది దర్శనం. మాలో ఒకడు వచ్చేసి కొంచెం లేట్గా వెళ్ళాడు అనమాట, వాడికి ఇప్పుడు అయింది దర్శనం. ఇంకా కేదార్నాథ్ని కూడా వదిలేసి వెళ్ళే టైం అయితే వచ్చేది. ఇంకా కిందకైతే ట్రిక్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఇంకెళ్ళిపోవడం మన లాస్ట్ టైం మనస్ఫూర్తిగా చూసేసి ఇంకెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ ఇంకా గౌరీకొండ అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడే. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది ఎగ్జాక్ట్గా. మధ్యాహ్నం 3:34 అలా స్టార్ట్ అయితే 9 రీచ్ అయ్యాము. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ శివప్రయాగ్కి ట్యాక్సీలో వెళ్ళాలి. లాస్ట్ 3 కిలోమీటర్స్ అయితే కాళ్ళు నొప్పి మామూలుగా లేదు, కాలు వేలు అవుతుంది, చాలా నొప్పి వస్తుంది. ఎందుకంటే మరీ ఆ ట్రెక్ ఎలా ఉంది కిందకి, ఒక అడుగు ఎత్తే 2 అడుగులు పడిపోతాను. ఇంకా కిందకి వెళ్ళి ట్యాక్సీ ఎక్కేద్దాం పదంతో అని ప్రయాక్స్.